జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎస్ సార్, ఇంకొక సంచలనమైన విషయం ఇది. మహేష్ జెట్మలాని, సీనియర్ లాయర్ మహేష్ జెట్మలాని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, హిండెన్బర్గ్ వివాదం మనకు తెలుసు. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదాని షేర్లు కుప్పకూలిపోయిన పరిస్థితి, ఆ షార్ట్ సెల్లింగ్ తోటి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ రౌట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అని మనం చాలాసార్లు డిస్కస్ చేసినవే. అయితే హిండెన్బర్గ్ రిపోర్ట్ రావడానికి మూలం చైనాలోనే ఉంది. చైనాకు సంబంధించిన ఒక స్పై యాన్లా చెంగ్ అండ్ ఆమె హస్బెండ్ మార్క్ కింగ్డన్, వీళ్ళే హిండెన్బర్గ్ ఇట్లాంటి ఒక రిపోర్ట్ ఇచ్చే విధంగా హైర్ చేసుకున్నారు అని చెప్పేసి మహేష్ జెట్మలాని కొన్ని ఆధారాలతో కూడినటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, డీటెయిల్స్ చెప్తారా సార్? యాక్చువల్లీ హిండెన్బర్గ్ వెనకాల చైనీస్ హస్తం ఉంది అని మనం అనేక సార్లు అన్నాము. బట్ దానికి మహేష్ జెట్మలాని చెప్తున్న ప్రూఫ్స్ ఏంటి, ఆధారాల గురించి ఒకసారి విశ్లేషిస్తారు. సెబీ దీని మీద బాగా సుదీర్ఘంగా దీని మీద రీసెర్చ్ చేసింది. కరెక్ట్. స్టడీ చేసి దాని యొక్క వాళ్ళ ఫైండింగ్సే మహేష్ జెట్మలాని చెప్తున్నారు. మహేష్ జెట్మలాని ఎక్కడ బయట నుంచి చెప్పట్లేదు, సెబీ యొక్క రిపోర్ట్ నుంచే అని చెప్తున్నారు. సెబీ రిపోర్ట్లో ఏం తేలిందంటే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్ని విదేశాల్లో ఒక సబ్సిడరీ ఓపెన్ చేయమని చెప్పేసి ఈ ఆన్లా చాంగ్ తర్వాత మార్క్ కింగ్డన్ వాళ్ళు ప్రేరేపించి అక్కడి నుంచి పెట్టారు. ఆ కంపెనీ ఏం చేసిందంటే అదాని షేర్స్ కొనుక్కుంది, తక్కువ ధరలో కొనుక్కుంది. ఈరోజు 100 రూపాయలు ఉందంటే కనుక వీళ్ళు 80కో 70కో కొనుక్కున్నారు వీళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో రాగానే అది గణనీయంగా పడిపోవడం మొదలుపెట్టింది. ఈ గ్యాప్లో వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు కదా. సో దీంట్లో ఏం చేస్తారంటే, మనం దాంట్లో షార్ట్ సెల్లింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్న ధర ఏదైతే ఉందో 100 రూపాయలు ఉందంటే కనుక మనం ఫ్యూచర్లో ఒక రేటుకి మనం కొంటాము, ఒక ఫ్యూచర్ రేటుకి అమ్ముతాం మనం. ఓకే. మనం ఏం చేస్తామంటే, బహుశా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 100 రూపాయలు ఉంది ఈరోజు, రేపటి రోజు ఇది 70కి పడిపోతుంది అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, 70 రూపాయలకు అమ్ముతాం. మనం 70 రూపాయలకు అమ్మి వెయిట్ చేస్తాం, వీడి దగ్గర ట్రేడ్ సెటిల్ చేసుకోము. ఎప్పుడు కొంటాం మనం, అది 50 రూపాయలు పడ్డాక మనం కొంటాం దాన్ని. 50 రూపాయలకి 70 రూపాయలకి మధ్యలో 20 రూపాయలు తేడా వచ్చింది కదా, 20 రూపాయలు మనకు లాభం వస్తుంది. ఓకే. సో ఇది షార్ట్ సెల్లింగ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరకి అమ్మేస్తారు ముందరే. అవును. తక్కువ ధరకు అమ్మేసి వెయిట్ చేస్తారు, ఆ స్టాక్ పడిపోయిన తర్వాత కొనుక్కొని వాళ్ళు దాన్ని ఇస్తారు. ఓకే. సో ఇటువంటి ట్రేడ్ తోటి ఏమైందంటే గణనీయంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు. దానివల్ల ఈ రిపోర్ట్లో మనకు తెలుస్తోంది ఏంటంటే, ఈ పైసలు ఇండీ అలయన్స్కి వెళ్ళింది అని తెలుస్తుంది మనకి. అందుకని కాంగ్రెస్ మనకు పార్లమెంట్లో కావచ్చు, బయట కావచ్చు, అంబానీ అదానీ సర్కార్ అనడము, అదానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా వీళ్ళు పార్లమెంట్లో కానీ బయట కానీ వీళ్ళు యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడాను కంప్లీట్గా ఈ షార్ట్ సెల్లింగ్లో వచ్చిన పైసలే ఫండింగ్ చేశాయి అని మనకు తెలుస్తోంది మనకి. దీని వెనకాల ఈ అన్లా చాంగ్ అన్న వ్యక్తి, ఆవిడ అమెరికన్ సిటిజన్ కానీ చైనీస్ స్పై అని చెప్తున్నారు. ఆవిడ ఎందుకు చేసింది అంటే కనుక, చైనా ఆవిడని చేయమని ఎందుకు చెప్పింది అంటే కనుక, అదాని చైనీస్ ఇంట్రెస్ట్ని దెబ్బ కొడుతున్నాడు ఆయన. మనం ఇది గ్లోబల్ రౌండ్ అప్పుడు కూడా చర్చించాం మనం. హైఫా పోర్ట్ అన్నది అదానికి ఇవ్వడం జరిగింది. చైనా ఒక కంపెనీ నుంచి తీసేసి అదాని పోర్ట్కి ఇవ్వమని చెప్పి అమెరికా వాళ్ళ మీద ఒత్తిడి తేవడంతో అదానికి వెళ్ళింది అది. అలాగే మనకు శ్రీలంకలో కూడా కొన్ని అసెట్స్ అదానికి వెళ్ళాయి. ఆస్ట్రేలియాలో చైనాకు రావాల్సిన ఇంట్రెస్ట్ అన్ని కూడా అదానికి వెళ్ళాయి. కాబట్టి అదానిని దెబ్బ కొట్టాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు చేశారు. అదే హిండెన్బర్గ్ అమెరికాలో అమెరికా కంపెనీలకు సంబంధించిన రిపోర్ట్లు రిలీజ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నది. అటువంటి హిండెన్బర్గ్ ఇక్కడ రిలీజ్ చేయడం అన్నది ఇదేమైంది అని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది తేలింది. మరి ఇప్పుడు కోటక్ మహీంద్రాకు వ్యతిరేకంగా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. మరి వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చూడాలి. మరి వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇండీ అలయన్స్కి మరి వాళ్ళకి ఎటువంటి చర్యలు ఉంటాయో మనం చూడాలి. లేకుండా ఊరికే రిపోర్ట్ రాసి మనం ఫైల్ చేసుకునే ఉంటే దానివల్ల లాభం లేదు. ఎందుకంటే చాలామంది కోట్ల రూపాయలు నష్టపోయారు దాంట్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది ఏదో యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. మహేష్ జెట్మలాని ఆయన ట్వీట్లో మరి అప్పుడు అదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది, వాడు క్షమాపణ చెప్పాలా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. నిజంగా ఎవరైనా క్షమాపణ చెప్తారా మరి? అదే అదానీ షేర్స్ ఇప్పుడు మళ్ళీ రీబౌండ్ అయిపోయి, గతంలో ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ రాకముందర వాళ్ళు ఏ స్థాయిలో ఉండినారో ఆ స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అంటే అది వాళ్ళ స్ట్రెంగ్త్ అది. కానీ అదే పనిగా దాన్ని కిందికి తీసుకువెళ్లే ప్రయత్నం ఒక కుట్రపూరితంగా చైనా ప్రేరణతోటి, చైనా ఫండింగ్ తోటి జరిగింది. దాన్ని మళ్ళీ క్రమేపీ దాన్ని తుడిచిపెట్టేసి మళ్ళీ అదాని తన ఒరిజినల్ శక్తికి ఆయన రాగలిగారంటే
ఈ తప్పు చేసిన వాళ్ళని క్షమించకపోతే ఇటువంటిది మళ్ళీ మిగతా కంపెనీల మీద కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజు టాటా మీద అటాక్ చేయొచ్చు, లేదా రిలయన్స్ మీద అటాక్ చేయొచ్చు, లేదా వేదాంత మీద అటాక్ చేయొచ్చు. ఏదైనా మన పెద్ద పెద్ద కంపెనీల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే శిక్ష అన్నది అమలు చేసి తీరాలి నా భావన. పర్ఫెక్ట్ సార్, నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.